హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటుంది మీ లక్ష్మి అమ్మ. ఇక స్టోరీలోకి వెళ్దామా? ఆపదలో అమ్మాయి. ఆపదలో ఉన్న ఓ అమ్మాయి ఓ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి చేరింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయిని ఏం చేశాడు అనేదే ఈ కథ. సరే, కథలోకి వెళ్దామా? కథ పేరు ఆపదలో అమ్మాయి. విరాట్ చివరి నిమిషంలో వచ్చి హడావిడిగా ట్రైన్ ఎక్కాడు. అతను ఎక్కిన ట్రైన్ కదిలింది. అతను ఇంకా డోర్ దగ్గరే ఉన్నాడు. అప్పుడే ఒక అమ్మాయి ఒక భుజానికి చిన్న బ్యాగ్, రెండో చేతిలో పసిబిడ్డతో కదులుతున్న రైలు ఎక్కింది. కాస్తుంటే ట్రైన్ కిందికి జారిపోయేదే. విరాట్ ఒడుపుగా ఓ చేత్తో ఆమె చేతిని, రెండో చేత్తో ఆమె నడుముని పట్టుకుని పైకి లాగాడు. భయంగా అతన్ని కరుచుకుపోయింది. ఏంటండి ఇది, పసిపిల్లని ఎత్తుకొని ఇలాంటి సాహసాలు అన్నాడు కోపంగా ఆమెను చూస్తూ. అతన్ని వదిలి దూరంగా జరిగి, ట్రైన్ వెళ్ళిపోతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు అంది అమాయకమైన కళ్ళను టపటపలాడిస్తూ. భయం భయంగా ప్లాట్ఫామ్ వైపే తొంగి తొంగి చూస్తోంది. ఆమెను అనుమానంగా చూస్తూ అతను వెళ్ళి తన సీట్ నెంబర్ చూసుకొని కూర్చున్నాడు. ఆమె అలాగే నుంచొని ఉంది. పాపతో ఆమె ఇబ్బంది పడటం చూసి తన పక్కన ఖాళీగా ఉన్న సీట్ చూపించాడు కూర్చోమన్నట్లుగా. అది ట్రైన్ వెళ్ళిపోతుందని నేను టికెట్ తీసుకోలేదు. నెక్స్ట్ స్టేషన్లో దిగి టికెట్ తీసుకుంటాను అంది నసుగుతూ. పర్లేదు, అప్పటి వరకు కూర్చోండి. పాపతో అలా ఎంతసేపు అని నిలబడతారు? సీట్ ఖాళీగా ఉంది కదా అన్నాడు సంశయిస్తూ. అతని పక్కన కూర్చుంది. ఉన్నట్టుండి పాప ఎందుకో ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోలేదు. ఆకలవుతుందేమోనమ్మాయి, పాలివ్వు అంది ఎదురు సీట్లో కూర్చున్న బామ్మగారు. తల ఊపింది, కానీ ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. పాపను అలాగే ఊరుకోబెడుతూ ఉంది. తను ఉన్నానని ఇబ్బంది పడుతుందేమో అని విరాట్, పాపకి పాలివ్వండి, నేను పక్కకు వెళ్తాను అన్నాడు. అదేం అవసరం లేదు, కూర్చోండి అని అప్పుడే అటుగా చాయ్ కాఫీ అంటూ వస్తున్న అతన్ని కేకేసి, బాబు ఒక కప్పు పాలివ్వు అంది. అతను ఓ పేపర్ గ్లాసులో పాలిచ్చాడు. ఎక్స్ట్రా ఇంకొక గ్లాస్ తీసుకుంది. 2 గ్లాసుల్లో కొంచెం కొంచెం పోసి ట్రైన్ విండో దగ్గర పెట్టింది పాలు ఆరడానికి. పాపకి గ్లాస్తో పాలు పడుతుంటే ఆమెకి కుదరటం లేదు. పక్కన ఉన్న బామ్మగారు, అంత చిన్న పాప అలా ఎలా తాగుతుందమ్మాయి అని తన బ్యాగ్లోంచి ఓ చిన్న స్పూన్ తీసి ఆమెకిచ్చి, దీనితో పట్టు, అయినా చిన్న పాప కదా, బాటిల్ తెచ్చుకోలేదా అంది అనుమానంగా చూస్తూ. అది ట్రైన్ ఎక్కేటప్పుడు పడిపోయిందండి అని చెప్పింది ఆ అమ్మాయి. స్పూన్తో పాలు పట్టడం ఆమెకు కుదరకపోవటంతో బామ్మగారు పాపని తన ఒళ్ళోకి తీసుకొని స్పూన్తో చిన్నగా పాలు పట్టింది. దాన్ని ఆసక్తిగా చూస్తోంది ఆమె. విరాట్కి ఆ పాప ఈమె పాపేనా అని అనుమానం కలిగింది. ఆమెని, ఆమె వాలకాన్ని, ఆమె బెదురు చూపుల్ని చూస్తుంటే ఏదో డౌట్ కొడుతుంది. కానీ అడగాలా వద్దా అని సంశయిస్తున్నాడు. అంతలో టీసీ రావటంతో ఆలోచన ఆగిపోయింది. అతను ఆమెను అక్కడ కూర్చోవడానికి వీల్లేదని గొడవ చేశాడు. పాపని తీసుకుని ఇలా మధ్యలో వెళ్ళమనటం భావ్యం కాదు అన్నాడు విరాట్. అయితే 2000 ఫైన్ కట్టమన్నాడు టీసీ. నా దగ్గర అంత డబ్బు లేదండి, నెక్స్ట్ స్టేషన్లో దిగి వెళ్ళిపోతాను అంది ఆ అమ్మాయి. ప్రతి ఒక్కళ్ళకి ఇదొక వేషమైపోయింది. డబ్బు కడతావా, లేకపోతే వచ్చే స్టేషన్లో పోలీసులకు అప్పచెప్పమంటావా అని గొడవ చేశాడు టీసీ. విరాట్ అతన్ని పక్కకు తీసుకెళ్లి తన ఐడెంటిటీ చూపించి అతనితో ఏదో మాట్లాడాడు. వెంటనే అతను సారీ సార్ అని చేతులు నలుపుకున్నాడు. ఫైన్ ఎంత కట్టాలో కరెక్ట్గా చెప్పండి, నేను ఇస్తాను అన్నాడు విరాట్. 700 సార్ అన్నాడు. మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అని ఫైన్ కట్టి రిసిప్ట్ తీసుకొని వెళ్ళి ఆమె చేతిలో పెట్టాడు. తన బ్యాగ్ వెతికి, సారీ సార్, నా పర్సు మిస్ అయ్యింది, నా దగ్గర డబ్బు లేదు, నేను నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను అని చెప్పానుగా అంది ఆమె. పర్లేదులే అని, సారీ, వరంగల్ వరకే టికెట్ తీసుకున్నాను, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అన్నాడు. అక్కడికే సార్ అంది. కడుపు నిండిన పాప హాయిగా నిద్రపోతుంది. అతను ముందుగానే ఆర్డర్ పెట్టుకుని ఉండటంతో బ్రేక్ఫాస్ట్ వచ్చింది. అతను ఇంకొక ఎక్స్ట్రా ప్యాక్ తీసుకుని ఆమెకిచ్చాడు. తినండి అన్నాడు. అయ్యో వద్దు సార్, మీకు ట్రబుల్ ఇస్తున్నాను అంది. పర్లేదు, ఈ మాత్రానికేనా అని ఆమె చేతిలో పెట్టాడు. పాపని సీట్ మీద పడుకోబెట్టి మీరు తినేసేయండి అని అతను పక్కకు జరిగాడు. మాటల్లో, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తుంటారు, ఏం చదువుకున్నారు, మీ వారు ఏం చేస్తుంటారు అని అడిగాడు.
బంధువుల ఇంటికి వెళ్తున్నాను. మా వారు చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్. డాక్ అని కాస్త తడబడి 10th క్లాస్ చదివాను, హౌస్ వైఫ్ని అని చెప్పింది. అనుమానంగా ఆమె వైపు చూశాడు. ఆమెను చూస్తే అలా అనిపించడం లేదు. ఆమె కళ్ళు, ఆమె ప్రవర్తన ఆమె చెప్పేది అబద్ధమని చెప్తోంది. కొంపతీసి పిల్లని ఎక్కడైనా కిడ్నాప్ చేసి తీసుకుని వస్తుందా అని అనుమానం కలిగింది. కానీ ఆ అమ్మాయి మొహం చూస్తే అలా కూడా అనిపించలేదు. ఆమె చెప్పేది మాత్రం అబద్ధమని మాత్రం అనిపించింది. వరంగల్ రాగానే ఇద్దరూ ట్రైన్ దిగారు. ఎక్కడికి వెళ్లాలో చెప్పండి, నేను వదిలిపెడతాను. మీ దగ్గర డబ్బు లేదన్నారు కదా అన్నాడు. పర్లేదండి, మా వాళ్ళు వస్తారు, నేను వెళ్ళిపోతాను అంది. అతని జేబులోంచి 1000 రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టి, చిన్న పాపతో ఉన్నారు, ఇబ్బంది అవుతుందేమో, ఉంచండి, తర్వాత ఇవ్వచ్చు అన్నాడు. మీరెక్కడా, ఎలా ఇవ్వాలి అంది. తన ఫోన్ నెంబర్ ఓ స్లిప్ మీద రాసిచ్చాడు. ఏదైనా అవసరమైతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పాడు. అంతలో అతని కోసం ఎవరో రావటంతో అతను వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత పాపను ఒడిలో పెట్టుకొని ఏడుస్తున్న ఆమె తన ఎదురుగా నిలబడి తననే తీక్షణంగా చూస్తున్న అతన్ని చూసి ఉలిక్కిపడింది. మీరు మీరు అంది అతన్ని పోలీస్ డ్రెస్లో చూసి ఆశ్చర్యంగా. ఎస్, నేనే, విరాట్ని. మొన్న మనం ట్రైన్లో కలిశాం కదా, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అన్నాడు. అది అది సార్, నేనేం చేయలేదు సార్, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను నమ్మండి అంది ఏడుస్తూ. కానిస్టేబుల్ని పిలిచి ఏంటి కేసు అని అడిగాడు. బ్రోతల్ కేసు సార్, వనజ ఇంట్లో పట్టుబడింది, ఈమెతో పాటు ఇంకా 10 మందిని పట్టుకున్నాం అని చెప్పారు. ఈమె నాకు తెలిసిన అమ్మాయి, ఏదో ఫ్రాడ్ జరిగింది, తను అలాంటిది కాదు, వదిలేసేయండి అని చెప్పాడు. సిఐ గారే చెప్పటంతో ఆమెను వదిలేశారు. బయటకు వెళ్తున్న ఆమె వెంట వెళ్ళి తన వెహికల్ తీసి రండి, మీతో మాట్లాడాలి అన్నాడు. నేను వెళ్ళాలి అంది. మీరు వస్తారా రారా అన్నాడు సీరియస్గా. కామ్గా వెళ్ళి అతని పక్కన కూర్చుంది. నేరుగా అతని ఇంటికి తీసుకువెళ్ళాడు. ముందు ఫ్రెష్ అయ్యి రండి అని తన నైట్ డ్రెస్ తీసిచ్చాడు. బాత్రూమ్ చూపించాడు. పాపను కూడా తీసుకెళ్ళింది. ముందుగా పాపకి స్నానం చేపించి టవల్లో చుట్టి సోఫాలో పడుకోబెట్టి చూస్తూ ఉండండి అని విరాట్కి చెప్పి తను కూడా ఫ్రెష్ అయి వచ్చింది. అంతలో ఆర్డర్ పెట్టిన ఫుడ్డు, పాపకి పాలు పట్టడానికి బాటిల్ వచ్చింది. పాప ఏడుస్తుంటే కిచెన్లో పాలు ఉన్నాయి, తెచ్చి పట్టమని చెప్పాడు. బాటిల్ క్లీన్ చేసి అందులో పాలు పోసి తెచ్చి పాపకి పాలు పట్టింది. మీరు కూడా తినండి, చాలా నీరసంగా ఉన్నారు అన్నాడు. ముందు రోజు నుంచి ఏమీ తినకపోవటంతో ఆకలిగా ఉండి ఎదురు చెప్పకుండా గబగబా తినేసింది. ఆ కవర్స్ అన్నీ డస్ట్బిన్లో పడేసి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చింది. అతని ఒడిలో పాప అప్పటికే హాయిగా నిద్రపోతుంది. అతని చేతిలోంచి పాపని తీసుకొని సోఫాలో పడుకోబెట్టింది. కూర్చోండి, మీతో మాట్లాడాలి అన్నాడు. తల వంచుకొని పాప పక్కన కూర్చుంది. చెప్పండి, ఎందుకు వెళ్ళారా ఇంటికి? మీ బంధువుల ఇంటికి వచ్చానని చెప్పారు కదా, వాళ్లేనా మీ బంధువులు అన్నాడు సీరియస్గా. ఆమె కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. మీరు చెప్పిందంతా అబద్ధమని నాకు ఆ రోజే తెలుసు. మీరేదో సమస్యలో ఉన్నారని కూడా అర్థమైంది. కానీ చెప్పటానికి మీరు సంశయిస్తూ ఉండటంతో నేను గట్టిగా అడగలేకపోయాను. చెప్పండి ప్లీజ్, నాకు చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. నాకిక్కడ ఎవరూ లేరు. నన్ను కొంతమంది పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. తప్పించుకొని పారిపోయి వచ్చాను. మీకు అన్ని విషయాలు చెప్పలేను అంది తల వంచుకొని. లూజుగా ఉన్న తన నైట్ డ్రెస్లో బుజ్జి కుందేలు పిల్లల అమాయకంగా కనబడుతున్న ఆమెను చూస్తుంటే చాలా ముద్దొస్తుంది. ఆమె వెనుక ఏదో చాలా పెద్ద కథే ఉంది అనిపించింది. మరి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు? మా పోలీసులకి ఎందుకు చిక్కారు అని అడిగాడు. అది నేను బ్రతకాలి, పాపని బ్రతికించుకోవాలి కదా, అందుకే చాలా ఇళ్లకు వెళ్ళి అడిగాను. ఎవరూ కూడా కొత్త వాళ్ళకి పని ఇవ్వము. అసలు నువ్వు ఏ దొంగవో, లేకపోతే మేము నిద్రపోయేటప్పుడు మమ్మల్ని చంపేసి ఇంట్లో ఉన్నదంతా కాజేసిపోతావేమో. ఈ మధ్య నీలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు అని గెంటేసినంత పని చేశారు చాలామంది. చివరికి ఒక ఆమె తనకి అవసరం లేదు కానీ తమ బంధువులకి పని మనిషి అవసరం ఉందని ఆ ఇంటికి తీసుకువెళ్ళింది. ఆవిడ నన్ను అక్కడ వదిలిపెట్టి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది అది ఎలాంటి ప్లేస్ అని. కానీ తప్పించుకోవటం నా వల్ల కాలేదు. నిన్న రాత్రి ఉంటే నా జీవితం నాశనమై ఉండేది. నా అదృష్టం బాగుండి నిన్న నైట్ పోలీసులు వచ్చారు.
అందరితో పాటు నన్ను కూడా స్టేషన్కి తీసుకువచ్చారు అని చెప్పింది. సరే, ఇక్కడే ఉండండి, నాకు స్టేషన్లో అర్జెంట్ వర్క్ ఉంది, వచ్చాక మాట్లాడతాను అని వెళ్తూ, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఒక్కరే అయితే పర్వాలేదు, పాప కూడా ఉంది కదా, నేను వచ్చాక ఏం చేయాలని ఆలోచిద్దాం అన్నాడు. సరే అని తల ఊపింది. సాయంత్రం విరాట్ వచ్చేటప్పటికి చక్కగా వంట చేసి పెట్టింది. వస్తూనే, గుమగుమలు బయట వరకు వస్తున్నాయి, వంట చేసేసారా? అసలే బాగా ఆకలిగా ఉంది, ఫ్రెష్ అయి వస్తాను అంటూ బాత్రూంలో దూరాడు. నా బ్యాగ్ ఆ హౌస్లో ఉండిపోయింది, తెప్పిస్తారా అంది. ఉదయం చెప్పాల్సింది. సరే, రేపు వెళ్ళి మా వాళ్ళు కలెక్ట్ చేసుకొని వస్తారు, ఈ రోజుకి నా డ్రెస్తోనే అడ్జస్ట్ అవ్వండి, రేపు షాపింగ్కి వెళ్దాం, పాపకి మీకు అవసరమైనవి షాపింగ్ చేయొచ్చు అన్నాడు. ఆమె కామ్గా అతనికి భోజనం వడ్డించింది. తృప్తిగా తిన్నాడు విరాట్. రోజూ నా చేత్తో నేను వండుకొని తింటుంటే పరమచండాలంగా ఉంటుంది, తినలేక చచ్చిపోతున్నాను. నిజానికి నాకు అస్సలు వంట రాదండి, ఫస్ట్ బయట ఫుడ్ తినేవాడిని, హెల్త్ పాడవుతుందని సొంత వంట మొదలుపెట్టాను, అది మరీ పెంటలా ఉంటుంది అని నవ్వాడు. ఆమె కూడా నవ్వింది ఆ మాటకి. పాప పడుకుందా అన్నాడు. నిద్రపోయింది, నా బ్యాగ్ తెప్పిస్తే రేపు నేను వెళ్ళిపోతాను అంది. ఎక్కడికి వెళ్తారు? మీ వెంట ఎవరో పడుతున్నారు అన్నారు. బయటికి వెళ్తే మీకు సేఫ్టీ ఉంటుందా? పైగా మీకు తోడు పసిపాప, తనని ఎలా మేనేజ్ చేస్తారు? మీరు ఎలా ఉన్నా తనకైతే ఓ షెల్టర్ కావాలి కదా, పసిపాపని ఎండకి వానకి తిప్పలేరు కదా అన్నాడు విరాట్. అవును, కానీ మీ ఇంట్లో కూడా ఉండలేను కదా, అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది అంది ఆమె. నేనేంటో అందరికీ తెలుసు, నా గురించి ఎవరూ తప్పుగా అనుకోరు, అనుకున్నా నేను కేర్ చేయను. మీరు ఊరికే ఏముండనవసరం లేదు, మీరు ఎలాగో పని కోసం చాలా ఇళ్లకు తిరిగారు అన్నారు, అదేదో నా ఇంట్లోనే చేయండి, మీకు షెల్టర్ దొరుకుతుంది, నాకు మంచి ఫుడ్డు దొరుకుతుంది. ఈ ఇళ్ళు చూడండి, ఈ పూట కొంచెం కళగా ఉంది, మార్నింగ్ ఎలా ఉంది, దుమ్ము కొట్టుకొని ఎక్కడి వస్తువులు అక్కడ, పని అమ్మాయి వచ్చి ఎప్పుడో చేసి వెళ్తూ ఉంటుంది, కానీ తను ఏం చేస్తుందో నాకు అర్థం కాదు, ఎప్పుడూ డర్టీగానే ఉంటుంది, ఈరోజే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లోకి రాగానే అన్నాడు. కాదనకండి, నాకు ఇల్లు చూసుకోవటానికి ఓ మనిషి అవసరం, మీకు పని అవసరం, అంతవరకే ఆలోచించండి. ఇంతకీ మీ పేరు అన్నాడు. హాసిని అంది. ఇదైనా నిజమేనా అన్నాడు నవ్వుతూ. ప్రామిస్ అండి, అదే నా పేరు అంది. మీ సొంత విషయాలు అడుగుతున్నాను అనుకోకపోతే మీ వారు అన్నాడు ఆమెను అనుమానంగా చూస్తూ. ఆమెకు పెళ్ళైన స్త్రీకి ఉండవలసిన ఎటువంటి అలంకరణలు లేవు. కుంకుమ, మెడలో తాళి, కాళ్లకు మెట్టెలు, చేతులకు గాజులు ఏమీ లేవు. నుదుట చిన్న నల్ల స్టిక్కర్ మాత్రం పెట్టుకుని ఉంది ఆ రోజు. నిన్న ఏడుస్తున్నప్పుడు పోయిందనుకుంటా, తర్వాత అది కూడా కనిపించలేదు. తన ఇంట్లో అలాంటి వాటికి ఆస్కారం లేదు. ఆమె బ్యాగ్ అక్కడే ఉండిపోయింది. కానీ కాళ్ళకి మెట్టెలు, మెడలో కనీసం పసుపు తాడైనా ఉండాలి కదా అనేది విరాట్ ఆలోచన. ఒక్క క్షణం కామ్గా ఉండి, ఆయన లేరు, చనిపోయారు అంది. ఆమె వెనుక నిజంగానే ఏదో పెద్ద కథే ఉంది అనుకొని, మరి మీకు ఇంకెవరూ లేరా? మీ ఫ్యామిలీ, అదే మీ ఫాదర్, మదర్, సిస్టర్స్, బ్రదర్స్ ఎవరూ లేరా అన్నాడు. ఎవరూ లేరు, ఒక సిస్టర్ ఉండేది, తను కూడా చనిపోయింది. ఇప్పుడు నాకు పాప తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు అంది కన్నీళ్లు విడుస్తూ. ఓకే, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు కంగారుగా. సరే, మీరు పాపతో ఆ రూమ్లో పడుకోండి అని తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఆమె తన గతం ఏమిటో అతనికి చెప్పలేదు. తను అనాథని అని చెప్పింది. మిగతా విషయాలు తనకు అనవసరం అనుకున్నాడు. విరాట్కి తెలియకుండానే ఆమె మీద ఏదో తెలియని ప్రేమ ఏర్పడింది. హాసినికి, పాపకి నేను ఉన్నాను, మీకు ఎలాంటి భయం లేదు, నా సంరక్షణలో మీరు సురక్షితంగా ఉండండి అన్నట్లుగా వాళ్ళని కంటికి పాపలా కాచుకుంటూ ఉంటాడు. హాసినికి కూడా విరాట్ మీద అభిమానమో ప్రేమో ఏదో తెలియని వింత ఫీలింగ్. అతని పక్కన ఉంటే తనకు నిశ్చింతగా ఉంటుంది. ఈ లోకంలో ఇక ఏమీ అవసరం లేదు, అతనుంటే చాలు అనిపిస్తుంది. కానీ తన పరిస్థితి వేరు. తనకి ఇప్పటికే పెళ్ళై ఒక బిడ్డ ఉంది. అతను సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అతని కుటుంబం కూడా చాలా సాంప్రదాయమైన పెద్ద కుటుంబం అని చెప్పాడు. అందుకే తన ప్రేమని తన మనసులోనే దాచుకుంది హాసిని. కానీ విరాట్ మాత్రం అందుకు విరుద్ధంగా
తన ప్రేమను దాచుకోలేకపోతున్నాడు. ఏదో ఒక విధంగా ఆమె మీద తన ప్రేమను చూపెడుతూనే ఉంటాడు. ఆమె ఇంటి పని చేస్తుంటే పాపని ఆడిస్తూ ఉంటాడు. పాపని కూడా తన సొంత బిడ్డలానే చూసుకుంటున్నాడు. హాసిని వంట చేస్తుంటే వంటగదిలోకి వెళ్ళి ఆమెకు సహాయం చేయటం, ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఆమెకు కబుర్లు చెప్పటం, ఖాళీగా ఉన్నప్పుడు ఆమెతో టైం స్పెండ్ చేయటం, ఆమెకు నచ్చినవి తెచ్చి ఇవ్వటం చేస్తూ ఉండేవాడు. అతనికి హాసిని చూడగానే ఫస్ట్ టైం ట్రైన్లో ఆమె నడుము పట్టుకొని తన దగ్గరికి లాక్కుంటే ఆమె తనని గట్టిగా కౌగిలించుకున్న దృశ్యమే మనసులో మెదులుతుంది. ఒళ్ళు జివ్వుమంటుంది. మళ్ళీ ఆమె కౌగిలి కావాలి అనిపిస్తుంది. కానీ ఆమె తనని తప్పుగా అనుకుంటుందేమో అని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు నైట్ వంట పనంతా పూర్తి చేసి పాపకి పాలు పట్టి నిద్రపుచ్చి విరాట్ రావడానికి ఇంకా చాలా టైం ఉందిలే అని స్నానానికి వెళ్ళింది హాసిని. రోజూ రాగానే పాప దగ్గరికి వెళ్ళి ఆమెతో కాసేపు ఆడటం అలవాటయింది విరాట్కి. అలాగే రాగానే షూ విప్పి హ్యాండ్స్ వాష్ చేసుకొని, బుజ్జి తల్లి ఏం చేస్తున్నావు అంటూ రూమ్లోకి వెళ్ళాడు. విరాట్ ఈ టైంలో వస్తాడు అని ఊహించని హాసిని ఇంట్లో ఎవరూ లేరు కదా అని టవల్తోనే రూమ్లోకి వచ్చేసింది. అతన్ని చూసి స్టన్ అయిపోయి అంతలోనే తేరుకొని బాత్రూంలోకి వెళ్ళటానికి వెనక్కి తిరిగింది. ఆ తిరగటంలో డోర్ హ్యాండిల్ పట్టుకొని టవల్ ఊడిపోయింది. అలా ఆమె నగ్న సౌందర్యాన్ని దర్శించిన విరాట్ తనని తానే మర్చిపోయాడు. తనకే తెలియకుండా హాసిని దగ్గరికి వెళ్ళి వెనక నుంచి ఆమెను హత్తుకున్నాడు. మనసులో ఎంతగానో ఆరాధిస్తున్న విరాట్ స్పర్శని ఆమె శరీరం ఇంకా ఎక్కువగా కావాలని కోరుకుంటోంది. ఇద్దరూ ఈ లోకాన్నే మర్చిపోయారు. ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే స్థితిలో కూడా లేరు. ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె పెదవుల్ని తన పెదవులతో జత కలిపాడు. చాలాసేపు ఆ ముద్దుమాయలో అలాగే ఉండిపోయారు ఇద్దరు. ఊపిరి భారమవుతుంటే ఆమె పెదవులు వదిలి కళ్ళలోకి చూశాడు. ఎంతో ఇష్టంగా తన నుంచి ఇంకేదో కావాలన్నట్లుగా చూస్తున్నాయి ఆ కళ్ళు తనని. ఆమెను అలాగే 2 చేతులతో ఎత్తుకొని తన బెడ్రూంలోకి నడిచాడు. హాసిని అడ్డు చెప్పలేదు. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు. తనకి సవాల్ విసురుతున్నట్లుగా ఉన్న ఆమె యథ సంపదని 2 చేతులతో ఆక్రమించాడు. పరవశంగా కళ్ళు మూసుకుంది హాసిని. నోటితో చేతులతో తనివి తీరే వరకు అక్కడ ఆడి తనని రారమ్మని ఆహ్వానిస్తున్న అందమైన ఆమె నాభిలో తన నాలుకతో సరిగమల పలికిస్తుంటే ఆమె శరీరం ప్రకంపనలు సృష్టిస్తోంది. బలంగా అతన్ని తనకేసి హత్తుకుంది. అలాగే ఆమె ఒళ్ళంతా ముద్దులు పెడుతూ ఆమెను రంజింపజేశాడు. ఆమె తనువు అతని నుంచి ఇంకా ఏదో కావాలని తప్పించిపోతూ అతన్ని బలంగా హత్తుకొని ముద్దులు పెడుతూ చిన్నగా కొరుకుతూ అతని పెదవుల్ని పెనవేసి అధరామృతం జురుకుంటూ రెచ్చగొడుతోంది ఆమె. విరాట్ ఆమె కళ్ళలోకి చూశాడు. అతని మీద ప్రేమ, కోరిక కలిసి ఎర్ర కలువ పూలలా తనని ఆహ్వానిస్తున్నట్లు మెరిసిపోతున్నాయి ఆమె కళ్ళు. ఇక కంట్రోల్ చేసుకోలేక చిన్నగా ఆమెలో చేరుతుంటే బాధతో విలవిలలాడిపోతున్న ఆమెను చూసి ముందు ఆశ్చర్యపోయాడు. తర్వాత చిన్నగా నవ్వుకున్నాడు. దొంగపిల్ల, నేను అనుకున్నదే నిజం, ఇది కూడా అబద్ధమే చెప్పావు అని నవ్వుకున్నాడు. అతనికి తెలిస్తే నిజం ఎక్కడ బయటపడుతుందో అని పంటి బిగువన బాధని బలవంతంగా నొక్కి పడుతోంది. కానీ ఆమె కళ్ళలోంచి కారే కన్నీటిని మాత్రం ఆపలేకపోయింది. ఆమె పెదవులందుకొని వీపు నిమురుతూ ఆమెను కూల్ చేశాడు. ఆ తర్వాత ఆమె మీద విజృంభించాడు. ఆమె కూడా తానేమీ తక్కువ కాదు అన్నట్లు అతనికి సహకరిస్తూ స్వర్గాన్ని కళ్ళ ముందు దించింది. తృప్తిగా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకొని పెళ్ళెప్పుడు చేసుకుందాం అన్నాడు. పెళ్ళా? నన్నా? అంది ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ. మరి నీతో బెడ్ షేర్ చేసుకొని పక్కింటి వాళ్ళని పెళ్లి చేసుకోమంటావా ఏంటి? ఎలా కనపడుతున్నాను నేను? నిన్ను వాడుకొని వదిలేసేవాళ్ళే కనిపిస్తున్నానా? నేనెప్పటి నుంచో నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వేమనుకుంటావో, నీ పరిస్థితిని అలుసుగా తీసుకొని అలా అంటున్నానని ఫీల్ అవుతావేమో అని నీకు ఆ మాట చెప్పలేకపోయాను. కానీ ఈరోజు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మరి పరిస్థితి అలా వచ్చింది, తప్పలేదు. కానీ తొందరపడేవాడిని కాదు. నీ కళ్ళలో నా మీద కనిపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ చూసి నువ్వు నాదానివే అనుకొని కంట్రోల్ చేసుకోలేక తొందరపడ్డాను. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు, అవునా కాదా? నువ్వేం చెప్పినా నీ కళ్ళు నాకు నిజమే చెప్తాయి అన్నాడు ఆమెను తన కౌగిల్లోకి లాక్కుంటూ. కానీ నేను ఓ బిడ్డ తల్లిని,
విడోని అని చెప్పాను. అయినా మీరు నన్ను ప్రేమించారా అంది ఆశ్చర్యంగా. చెప్పానుగా బుజ్జి, ప్రేమ ఒకరితో, పెళ్ళి ఒకరితో, ఎంజాయ్మెంట్ ఒకరితో, ఇలా చేసే రకాన్ని కాదు నేను. పెళ్ళైనా, ప్రేమైనా, ఫీలింగ్స్ అయినా, ఇంటిమేట్ అయినా ఒకే అమ్మాయితో, అది నీతోనే షేర్ చేసుకునేది. ఈ జీవితానికి ఇలా కానిద్దాం. నీ గురించి నువ్వు చెప్పిందంతా నమ్మే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అందుకే ఆ ధైర్యంతోటే బెడ్ దాకా తీసుకొచ్చాను నిన్ను. లేకపోతే నా లిటిల్ ఫింగర్ కూడా నిన్ను తాకేది కాదు అన్నాడు నవ్వుతూ. మీరంతగా చెప్పక్కర్లేదు, నాకు మీరేంటో తెలుసు అంది సిగ్గుపడుతూ. అన్నీ తెలుసు, కానీ అన్నీ అబద్ధాలే చెప్తావు, దొంగ పిల్లవి అన్నాడు ఆమె ముక్కు పట్టుకొని ఊపుతూ. నేనేం అబద్ధాలు చెప్పాను అంది అమాయకంగా. అబ్బా, మరీ అంత అమాయకమైన ఫేస్ పెట్టకే. నాకు నిజం తెలిసాక కూడా నువ్వు చెప్పేది నిజమే అని నమ్మేస్తానేమో ఇంత క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తే అన్నాడు ఆమె గడ్డాన్ని పెదవుల మధ్య బిగించి. ఇంత అమాయకంగా ఉంటూ ఎన్ని అబద్ధాలు చెప్పావే, పిచ్చి వెదవని, నిజమే అని నమ్మేశా. కానీ ఫస్ట్ రోజు నుంచి డౌటే, పాప నీ కూతురైతే కనీసం పాలు పట్టడం ఎందుకు రాదు నీకు అని. ఆ రోజే డౌట్ వచ్చింది, కానీ పాపే నీ సర్వస్వం అన్నట్లు చూసుకుంటుంటే నా ఊహ తప్పేమో అనుకున్నాను. ఇప్పటికైనా నిజం చెప్తావా అన్నాడు. అంతలో అతని ఫోన్ మోగింది. 10 నిమిషాల్లో వచ్చేస్తున్నా, మీరెక్కడ ఉన్నారు అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడే వస్తున్నా అన్నాడు హడావుడిగా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకుంటూ. అతని మొహంలో బాధ, భయం గమనించి ఏమైందండి అంది హాసిని. అమ్మకి హెల్త్ బాగాలేదంట, హార్ట్లో పెయిన్ వస్తుందంట, హాస్పిటల్కి తీసుకువచ్చారట అన్నాడు ఏడుస్తూనే. చెట్టంత మనిషి అలా ఏడుస్తుంటే చూస్తూ ఉండలేకపోయింది. ప్లీజ్ ఊరుకోండి, మీ అమ్మగారికేమీ కాదు, నేను కూడా హాస్పిటల్ వస్తాను, పాప దగ్గర ఎవరినైనా ఉండమని ఫోన్ చేస్తారా అంది. వెంటనే లేడీ కానిస్టేబుల్కి ఫోన్ చేసి అర్జెంటుగా తన ఇంటికి వచ్చేయమన్నాడు. తన ఇంటికి వచ్చి పాపను చూసుకోమని చెప్పి వెంటనే విరాట్, హాసిని హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి విరాట్ తల్లి తులసి గారు ఐసీయూలో స్పృహ లేకుండా పడి ఉన్నారు. డాక్టర్స్ కష్టమని, తమ ప్రయత్నం తాము చేస్తున్నామని, ఇక అంతా ఆ భగవంతుడి దయ, మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పారు. ఆ మాట విని విరాట్ చిన్నపిల్లవాడిలా చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తున్నాడు. అతనికి తల్లి అంటే ఎంత ఇష్టమో అతన్ని చూసిన వారు ఎవరైనా ఇట్టే చెప్పగలరు. హాసిని విరాట్ భుజం మీద చెయ్యి వేసి, మీ అమ్మగారికి ఏమీ కాదు, మీరు భయపడకండి అని ధైర్యం చెప్పింది. హాసిని వెంటనే ఐసీయూలోకి వెళ్ళింది. డాక్టర్తో ఏదో మాట్లాడింది. సిస్టర్స్కి ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి అర్జెంటుగా ఇవి తీసుకురా అంది. ఒక సిస్టర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వచ్చింది. వెంటనే 3 ఇంజెక్షన్స్ తులసమ్మ గారికి ఇచ్చింది హాసిని. 2 ఇంజెక్షన్స్ డ్రిప్స్లో ఎక్కించమని సిస్టర్కి ఇచ్చి తులసమ్మ గారికి అరికాళ్ళు, అరిచేతులు రుద్దుతూ ఉండమంది. ఆ తర్వాత సిపియు చేసింది. దాదాపుగా ఆగిపోయింది అని డాక్టర్స్ చేతులెత్తేసిన తులసి గారి గుండె మళ్లీ కొట్టుకోవటం ప్రారంభించింది. దాదాపు 20 నిమిషాల పైనే తన సాయశక్తిలా ప్రయత్నించి తులసి గారి గుండె మళ్లీ కొట్టుకునేట్లు చేసింది హాసిని. తులసి గారి హార్ట్ బీట్ సౌండ్ విని అమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇదంతా గ్లాస్ డోర్ నుంచి విస్మయంగా చూస్తున్నాడు విరాట్. 10th క్లాస్ చదువుకున్న హాసిని ఇదంతా ఎలా చేస్తుంది? దాదాపుగా చనిపోయింది అన్న మనిషిని ఎలా బ్రతికించగలిగింది అని ఆశ్చర్యపోతున్నాడు. వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేయమని చెప్పి బయటికి వచ్చింది. విరాట్ గారు, ఇంకా మీ అమ్మగారికి ఎలాంటి భయం లేదు అంది అతన్ని అనునయిస్తూ. వెంటనే ఆమెను హగ్ చేసుకొని, థ్యాంక్ యూ హాసిని, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు డాక్టర్వా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. హాసిని నవ్వుతూ, అవును విరాట్ గారు, నేను కార్డియాలజిస్ట్ని, లండన్లో చదివాను అని చెప్పింది. విరాట్ కుటుంబ సభ్యులంతా ఆమె ఎవరో తెలియకపోయినా తమ కుటుంబ పెద్ద తులసమ్మ గారిని కాపాడినందుకు తెగ పొగిడేశారు. ఓకే విరాట్ గారు, కేసు కొంచెం స్టడీ చేయాలి, సర్జరీ చేయాలి కదా, తర్వాత మాట్లాడుకుందాం అని డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళింది. విరాట్ తండ్రి, అతని చెల్లెళ్ళు, ఎవరు ఆమె, నీ ఫ్రెండా అని అడిగారు ఎగ్జైటింగ్గా. అవును, అంతేకాదు మీ కాబోయే కోడలు కూడా నాన్నగారు అన్నాడు విరాట్. వావ్ అన్నయ్య, వదిన సూపర్ ఉంది, సినిమా హీరోయిన్లా భలే ఉంది, సూపర్ ఫెయిర్ అన్నయ్య మీ ఇద్దరు,
అని ఆట పట్టించారు అతని చెల్లెళ్ళు. పాపం అంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూడా సిగ్గుపడిపోయాడు ఆ మాటలకి. సరే, మీరంతా ఇంటికి వెళ్ళండి, వంట చేసి భోంచేసేయండి, నేను హాస్పిటల్లో ఉంటాను, ఇంట్లో ఓ చిన్న పాప ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి అని తన సిస్టర్స్కి మరీ మరీ చెప్పాడు. అన్నయ్య, పాప అంటే వదినా, నువ్వు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారా అంది చిన్న చెల్లెలు. అదేం లేదు, అదొక పెద్ద స్టోరీ, తర్వాత చెప్తానులే, మీరు వెళ్ళండి, పాపని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. సరే అని తండ్రిని తీసుకొని వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళారు. తులసమ్మ గారి సర్జరీ సక్సెస్ అయ్యింది. అమ్మయ్యా అనుకున్నారు డాక్టర్స్. ఆ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి అస్సలు నమ్మకం లేదు ఆమె బ్రతుకుతుందని. అందరూ కలిసి హాసినికి థ్యాంక్స్ చెప్పారు. ఆమె వివరాలు తెలుసుకొని తమ హాస్పిటల్లో డాక్టర్గా చేరమని అడిగాడు చైర్మన్. త్వరలో తన నిర్ణయం చెప్తాను అని చెప్పింది హాసిని. ఆ రోజు విరాట్తో పాటు హాస్పిటల్లోనే ఉంది హాసిని. పాపని తన చెల్లెళ్ళకి అప్పగించానని చెప్పడంతో తులసమ్మ గారిని చూస్తూ అక్కడే ఉండిపోయింది నీళ్లు నిండిన కళ్ళతో. థ్యాంక్ యూ హాసిని అన్నాడు ఆమె చేతులు పట్టుకొని. అలా అయితే నేను ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి మీకు? నన్ను నా పాపని బ్రతికించారు. మీరు లేకపోతే ఈ పాటికి మేమేమైపోయేవాళ్ళమో. ఇప్పటి వరకు కాదు, ఆ రోజు ట్రైన్ కిందే పడేవాళ్ళమేమో ఇద్దరం. తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా మీరు లేకపోతే మా పరిస్థితి ఏంటి? మీ రుణం తీర్చుకోలేనిది. కానీ నేనిది మీకు ప్రతిఫలంగా చేయటం లేదు, ఓ డాక్టర్గా నా డ్యూటీ చేశాను అంతే అంది. ఇంతకీ పాప ఎవరు హాసిని అన్నాడు. నా పాపే అంది బెదురుతున్న కళ్ళతో. నీ కాదు, ఇక ముందు తను మన పాప. కానీ ఎవరు అని అడుగుతున్నాను. ఇంకా అబద్ధాలు చెప్పక హాసిని. ఓ కన్నెపిల్లకి పిల్లలు పుట్టడం జరగదు. నా మీద నమ్మకం, ప్రేమ ఉంటే ఇప్పటికైనా నిజం చెప్పు హాసిని అన్నాడు. మిమ్మల్ని కాకపోతే ఈ ప్రపంచంలో ఇంకా ఎవరిని నమ్మగలను విరాట్ గారు? మిమ్మల్ని నమ్మాను, మనసారా ప్రేమించాను కనుకే నా సర్వస్వాన్ని మీకు అర్పించాను. పాపకి నేను తల్లిని కాదు అన్న విషయం తెలియటం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పకుండా దాచాను. అంతకు మించి ఏమీ లేదు అని తన కథ చెప్పటం ప్రారంభించింది. మేము ఇద్దరం ఆడపిల్లలమే, అక్క నేను. మా నాన్న పెద్ద జమీందార్, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. మా మేనత్త మా ఆస్తి మీద కన్నేసింది. మా అమ్మా నాన్నని ఓ యాక్సిడెంట్లో చంపించారు. ఆ విషయం చిన్నపిల్లలైన అక్కకి నాకు తెలియలేదు. మమ్మల్ని ఆవిడే చేరదీసింది. అక్క పెద్దగా చదువుకోలేదు, కొంచెం అమాయకంగా ఉంటుంది. నన్ను చదువుకోమని లండన్ పంపించి అక్కని సకల దుర్గుణాలు ఉన్న తన కొడుక్కిచ్చి పెళ్లి చేసింది. ఆ విషయం నాకు కూడా చెప్పనివ్వలేదు. బావకి లేని వ్యసనం లేదు. అక్కని చాలా హింసించేవాడట. నాకు చదువైపోయింది. కొన్నాళ్ళు అక్కడే డాక్టర్గా ప్రాక్టీస్ కూడా చేశాను. అక్కని చూద్దామని ఇండియా వచ్చేటప్పటికి అక్కకి పాప కూడా పుట్టింది. నన్ను చూశాక మా బావకి నా మీద కన్నుపడింది. ఆ విషయం మా అక్కకు తెలిసింది. తన జీవితం ఎలాగో నాశనమైపోయింది. నా జీవితం బావ చేతుల్లో నాశనం కావటానికి వీల్లేదు అని, నీకు ఈ ఆస్తి వద్దు, ఈ మనుషులతో సంబంధం వద్దు, పాపని తీసుకొని వీళ్ళకి దూరంగా వెళ్ళిపో. నాలాగా ఈ దుర్మార్గుడి చేతిలో నీ జీవితం బలవటానికి వీల్లేదు. బావ చాలా దుర్మార్గుడు. నువ్విక్కడే ఉంటే నన్ను చంపైనా నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అందుకే నేనే చనిపోతున్నాను. పాప జాగ్రత్త. దానిని కన్న తల్లిలా చూసుకో. పాపని మాత్రం వీళ్ళ చేతిలో పడనివ్వకు. వాళ్ళకి ఆడపిల్లలంటే అస్సలు ఇష్టం లేదు. పాపని చంపేస్తారు. పాప జాగ్రత్త అని నాకు లెటర్ రాసి తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ దుర్మార్గులు ఆస్తి పత్రాల మీద అక్కతో ముందే సైన్ చేయించుకున్నారు. నేను కూడా ఓ స్టాంప్ పేపర్ మీద సైన్ చేసి ఓ రాత్రి ఎవరికీ తెలియకుండా పాపని తీసుకొని పారిపోయి వచ్చాను. అప్పుడే గోదావరి వెళ్ళే ట్రైన్ కూడా ఉంది. నేను అందులో ఎక్కాను. బావ మనుషులు ఎలా తెలుసుకున్నారో నన్ను వెంబడించారు. ట్రైన్లోకి కూడా ఎక్కారు. అందుకే వాళ్ళకి కనపడకుండా ఆ ట్రైన్ దిగి మూవ్ అవుతున్న ఈ ట్రైన్ ఎక్కాను. ఆ క్షణం నుంచి మీరు నన్ను రక్షిస్తూనే ఉన్నారు. ఇదండి నా కథ. నేనెవరో బయటకు తెలిస్తే బావ వల్ల పాపకి ప్రమాదం. పాపని అడ్డం పెట్టుకుని నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే అసలు నిజం దాయాల్సి వచ్చింది. నేను విడోనని, ఓ బిడ్డ తల్లినని, ఆస్తిపాస్తులు, తల్లిదండ్రులు ఏమీ లేని అనాథనని చెప్పినా కూడా మీరు నన్ను నన్నుగా ప్రేమించారు. ఏమీ లేని అనాథనని చెప్పినా కూడా మీరు నన్ను నన్నుగా ప్రేమించారు. పాపని కూడా మీరెంతో ప్రేమగా చూడటం నేను గమనించాను. అందుకే నేను మీ ప్రేమలో పడిపోయాను.
నా మీద అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉన్నా కూడా నాతో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు మీరు. అందుకే మీ మీద నా ప్రేమ రోజురోజుకి ఎక్కువగా సాగింది. ఒకవేళ మన పెళ్లి జరగకపోయినా మన ప్రేమకి తీపి గుర్తుగా మన కలయిక మిగిలిపోవాలని పాపని తీసుకొని లండన్ వెళ్ళి ఈ జన్మంతా అది గుర్తు చేసుకుంటూ నీ జ్ఞాపకాలతో బ్రతకాలని నేను మీతో ఎంతో ఇష్టంగా ప్రేమగా ఇంటిమేట్ అయ్యాను. మీ జ్ఞాపకాలతో బ్రతకాలని నేను మీతో ఎంతో ఇష్టంగా ప్రేమగా ఇంటిమేట్ అయ్యాను అని చెప్పింది హాసిని. ఆమెను గట్టిగా కౌగిలించుకొని, ఐ లవ్ యూ హాసిని, ఐ లైక్ యూ. నేను నీ వెనుకున్న పరిస్థితులను కాదు, నిన్ను ప్రేమించాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ జన్మకి నువ్వే నా భార్యవి. ఒకవేళ నీకు ఇంతకు ముందే పెళ్ళై ఉన్నా పాప నీ పాపే అయినా కూడా దీనిలో ఏమాత్రం మార్పు లేదు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. నీ ఎడబాటును నేను భరించలేను. నువ్వు దూరమైతే పిచ్చోడివైపోతాను. ఈ గుండె నిన్నే తలుచుకొని ఆగిపోతుంది. అప్పుడు నువ్వే అక్కడ నుంచి రావాలి సర్జరీ చేయటానికి అన్నాడు నవ్వుతూ. అతని నోటి మీద చేయి పెట్టి, ఛీ, ఏం మాటలవి, ఎప్పుడూ మాట్లాడకండి అలా, మీరెప్పుడూ క్షేమంగా ఉండాలి అంది. అతను అన్నమాటకి కోప్పడుతూ, ఏయ్ తింగరబుచ్చి, చేత్తో కదే నోరు మూసేది, ఇలా ముయ్యాలి అని ఆమె పెదవులు అందుకున్నాడు. సిఐ సార్, ఇది హాస్పిటల్, మన ఇల్లు కాదు అంది అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి. అతని ముద్దుకి తన ముద్దుని కూడా జత చేసింది. తులసి గారు ఆపరేషన్ సక్సెస్ అయ్యి త్వరగా కోలుకున్నారు. ఆమె పూర్తిగా కోరుకునే వరకు సిటీలోనే పెట్టుకుని జాగ్రత్తగా చూసుకున్నారు విరాట్ హాసిని. విరాట్ అప్పటికే తన కుటుంబ సభ్యులందరికీ హాసిని గురించి పాప గురించి చెప్పాడు. పాప ఎప్పటికీ మా పాపే, ఎవరూ కూడా తనను వేరు చేసి చూడటానికి, ఎప్పటికీ తను మా పాప కాదు అని చెప్పటానికి వీల్లేదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు అందరికీ. అందరూ ఒప్పుకున్నారు. విరాట్ పాత కేసును తిరగతోడి హాసిని మేనత్తకి బావకి శిక్ష పడేటట్లు చేశాడు. హాసిని తను సొంతంగా తల్లిదండ్రుల పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. విరాట్ హాసిని సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నారు. హాసినికి కూడా చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ప్రేమ లేకపోవడంతో విరాట్ కుటుంబాన్ని కూడా అందరినీ తన దగ్గరికే తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఆ ముద్దులొలికే చిట్టి పాపని అల్లారు ముద్దుగా ఆ ఇంటి మహారాణిలా పెంచసాగారు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా ఈ కథ? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.